శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి 9, 10 తేదీలలో జరగబోయేది ఇదే. మరి అదేమిటో తెలుసుకుందాము. తులారాశి వారి గ్రహస్థితి చూద్దాము. ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండటం వల్ల, అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండటం వల్ల, కేతువు కన్యా రాశిలో, అలాగే పంచమి గ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుండి తులారాశి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలో భాగంగా ఈ రవి, బుధ, శుక్ర, శని, రాహు, కాబట్టి 5 గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఈ కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి గతులు ఈ ఏప్రిల్ నెలలో 9, 10 తేదీలలో ఈ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాము. ప్రత్యేకించి మహిళలకు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి తులారాశి వారికి ఎక్కువ చూసినట్లయితే వీరికి నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ తులారాశి వారిలో చాలా వరకు అయితే ఎక్కువ కోపిష్ఠతనం అనేది ఉంటుంది. ప్రత్యేకించి మహిళలకు కూడా కోపం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 6వ స్థానంలో పంచగ్రహ కూటమి ప్రభావం మిమ్మల్ని తిరుగులేని వ్యక్తిగా తీర్చిదిద్దబోతుంది. శుభగ్రహాలు, పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ప్రత్యర్థులపై మీరు చేయి సాధిస్తారు. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, స్త్రీలతో వాగ్వివాదాలకు పెట్టుకోకుండా వెంటనే చాలు స్త్రీపరమైనటువంటి సమస్యలు మాత్రము ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదొకటి తప్ప మిగతా అన్ని విషయాల్లో మీదే పై చేయని సాధిస్తారు. ఈ ప్రభుత్వపరమైనటువంటి తులారాశి వారికి కాంట్రాక్ట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు మాత్రము గురుబలము తక్కువగా ఉంది. కాబట్టి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఉత్సాహంతో అన్ని విధాలుగా ఉంటారు. కానీ సమయానికి జ్ఞాపశక్తి రాకపోవడం వల్ల, జ్ఞాపశక్తిని మీరు పొందలేకపోవడం వల్ల పరీక్షలలో కొంత ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు అలాగే వ్యాపారాల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫుడ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే హోటల్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఎఫ్ఎంజీ ప్రొడక్షన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు అయితే పాటించండి. వ్యాపారణ విస్తరణకు చేసుకోకూడదు. నష్టం పొందే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే అప్పుగా ఇవ్వకండి. ఎందుకని అంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పుడు అప్పులు ఇవ్వటం ద్వారా చాలా రకాల కష్టాలు, నష్టాలు అయితే అనుభవించబోతున్నారు. మీ యొక్క 15 రోజుల్లో మీరు ఈ 9, 10 తరగతిలో పొందబోతున్న అన్నిటికంటే ప్రధానంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో ప్రశాంతత లేకుండా ఉంటుంది. అంతేగాని ఉద్యోగం మారాలనుకుంటే వారి యొక్క తపన మిమ్మల్ని వేధిస్తుంటూ ఉంది. ఆ ప్రయత్నంగా అడుగులు వేస్తారు. చక్కగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశము గోచారము అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఈ తులారాశి జన్మించినటువంటి వారికి గోచారం బాగుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకు, అమ్మాయిలకు వివాహము అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు దాకా మీకు సంబంధాలకు సంబంధించి జాప్యం అవుతున్నా ఇప్పుడు మీద మీకు ప్రధానంగా సంబంధాలు అయితే కుదిరి మీకు వివాహం అయితే జరగబోతుంది. మీకు ఇంటికి కావాల్సిన లోన్ శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఏమైనా ఉన్నట్లయితే ఆ పనులన్నీ కూడా మీకు సకాలంలో జరుగుతాయని గ్రహాలు గోచరిస్తున్నాయి. తద్వారా ఇంటి పని చురుగ్గా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మీకు కోపం అధికంగా వస్తుంది. ఈ 9, 10 రోజుల్లో మీకు చిరాకు, కోపం అనేటువంటిది లేకుండా సౌమ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆదాయం తగ్గిన ఖర్చులు మాత్రమే చేయండి. ఆదాయానికి మించి మాత్రం ఖర్చులు చేయకండి. సమస్యలు ధనపరంగా ఎదుర్కొంటారు. అంతే తప్ప మిగతా అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి
చాలా రకాలుగా గోచారం అనేది సత్కరంగానే ఉంది. కానీ మీకు చాలా రకంగా ఇబ్బందులు పడుతున్న కార్యక్రమాలు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకు మాత్రము ఇక్కడ బాధ్యతలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే లేనిపోని విషయాల్లో ఎక్కువగా తలదోచడము ద్వారా తద్వారా ఎదుటివంటి వాళ్ళు సమస్యని మీ సమస్యగా భావిస్తూ వాళ్ళకి మంచి చెడు చెప్పడం వల్ల కొంతమందికి కంటగింపుగా మీకు తయారవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం అయితే మంచిది. ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా వరకు గమనించాల్సింది ఏమిటంటే కనుక మీరు ఎవరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా అయితే చాలా మంచిది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు జన్మించినటువంటి వారికి ఎప్పుడు కూడా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా రకంగా మేలని చెప్పవచ్చు. వ్యాపారంలోనే ముందడుగు వేసి ప్రయత్నం చేయండి. ఎవరిని మాత్రం భాగస్వాములు చేసుకోవకండి. మరి తులారాశిలో జన్మించినటువంటి మహిళలకు మాత్రము ఈ 9-10 తారీఖులో ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక ఈ 9-10 తారీఖులో రోజులు ప్రధానంగా చూసుకుంటే దంపతుల మధ్య లేదా భాగస్వామి వ్యాపారుల మధ్య విభేదాలు జరగవుతాయని తెలుస్తుంది. మీ భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ 9-10 తారీఖులో మీకు మధ్య కొంచెం విభేదాలు అయితే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ప్రధానంగా పెద్దల యొక్క అండదండలు లేకపోవటం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందిగా కూడా మారబోతున్నాయి ఈ 9-10 తారీఖులలో అని చెప్పవచ్చు. ఒక జిగ్జాగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ 9-10 తారీఖులో కనుక చూసుకుంటే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. అలాగే సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు అయితే పాటించండి. లౌక్యంగా వ్యవహరించండి. ఆస్తిపాస్తులకు సంబంధించిన పంపకాలకు మీకు ఈ రోజుల్లో చాలా సంబంధించినటువంటి పంపకాలు చాలా బాగా కలిసి వస్తాయి. కానీ ఇబ్బందులు ఉన్నట్లు కూడా మీరు ముందు ఉండాలని చెప్పుకోవచ్చు. మరి ఈ 9-10 తారీఖులలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయితే మీరు చేయబోతున్నారని తెలుసుకోండి. ముఖ్యంగా మీకు బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా మీకు ఉద్యోగం మార్పు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగం మార్పు చేసుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఈ ఆనందదాయకంగా ఉన్నప్పుడు కూడా ఈ 9-10 తారీఖులలో ఈ తులారాశి వారు కనుక చూసుకుంటే ఖర్చులు పరంగా అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలనుకున్న అన్ని పనుల్లో కూడా మీకు అడ్డంకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మిమ్మల్ని ఒకంత ఆందోళనకు గురి చేస్తాయి. నిద్ర పట్టకపోవడం, సమయానికి భోజనం సరిగా చేయలేకపోవడం సంఘటనల ద్వారా శారీరకంగా కొంత అనారోగ్యం అయితే చేసే అవకాశం గోచారం అయితే కనబడుతుంది. ఇకపై 9-10 తారీఖులో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం ద్వారా తద్వారా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అయితే పొందుతారని చెప్పవచ్చు. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.